నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎనర్జీ 4+ టమోటా కింగ్ బాహుబలి కోసం స్క్రీన్ నెంబర్‌కి కాల్ చేయండి. మీకైతే ఇలా చిగురు, పూత, గ్రోత్ అనేది 100%గా వస్తుంది తోటలైతే. ఇప్పటికైతే మనమైతే కటింగ్ ఎయ్యాలి. కటింగ్ అయితే ఏస్తున్నాము. ఫస్ట్ కటింగు 70 రోజులు అవుతుంది కాబట్టి. ఇంకైతే మనకు నాకనిపిచ్చేది యా రైతుకైనా గానీ, చలికాలంలో ఎందుకు టమోటా పెట్టినాంరా స్వామి అనైతే అనిపిచ్చేస్తుంది. ఎందుకు టమోటా పెట్టాము? ఎందుకు ఈ అగసాట్లు? ఎందుకు ఈ కష్టాలు? అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి రేటుంటే మనం 1500, 1600 మీటర్లు పోతే కొంచెం రిస్క్ అయినా గానీ పెట్టొచ్చనిపిస్తుంది. కానీ ఈ రైతు పెట్టాలా వద్దా అనేది డైలమాలో అయితే 100%కి ఎక్కువైతే ఉంటాడు. ఎందుకంటే ఈ చలికాలంలో మనకు పెట్టుబడి ఎక్కువైపోతుంది. మీరే చూసుకోవచ్చు లాస్ట్ 2 మంత్స్ నుంచి వర్షాలే ఎక్కువ పడిపోయినాయి. మనమైతే వర్షం పడినా కూడా తోట అనేది ఈ స్టేజ్‌కైతే తీసుకొనొచ్చాము. మనకు 70 దినాల్లో 55, 60 రోజులైతే వర్షమే పడింది. ఓ 10 దినాలైతే ఎండ కాసింటుంది అంతే. ఈరోజు అట్లా కొంచెం లైట్‌గా ఎండ కాసింది. మళ్ళా తుఫాన్ ఉందన్నారు. 29వ తేదీ 29 నుంచి డిసెంబర్ 3, 4 వరకు. అది చూద్దాము. మన చేతిలో ఉండేదేం కాదు. ఆ పరిస్థితి అయితే అట్లా అయిపోయింది. ప్రతి రైతు పరిస్థితి అలా అయిపోయింది. ఎందుకు ఇట్లా తోటలు పెడతాము, పెట్టుబడులు ఎక్కువైపోతాయి, మందులు మనకు రావు. చలికాలంలో పెట్టి అగసాట్లు స్ప్రేయింగ్‌లు చేయలేము, డ్రిప్ మందులు వదలలేము. వారానికి 2 స్ప్రేయింగ్‌లు చేయాలి. కష్టం ఎక్కువైపోతుంది. కాయలు 100 కాయలు 100 కాయల్లో 70 కాయలు మార్కెట్‌కి పోతాయి. మచ్చ, గెజ్జి, నల్ల మచ్చ ఇలాంటివన్నీ రామాయణాలుంటాయి. ఇవన్నీ చూసి, చేసి, కొట్టి రోజు తోటలోకొచ్చి ఒక్కొక్కసారి అయితే మనకు తోట బాగొచ్చింది కాబట్టి అయితే సరిపోయింది. చెప్తున్నాను మనకి ఒక రకంగా తోట ఎట్లా ఒట్లా కాపు నిలబెట్టుకొని కాపాడుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇంకా ఉరివే పట్టించుకోకుండా ఎందుకులే ఎంత కష్టమని వదిలేసిన వాళ్ళ పరిస్థితి ఏమి, పెట్టిన పెట్టుబడులు ఏమైపోతాయి. ఇలాంటివన్నీ ఆలోచిస్తే చలికాలమో, వర్షాకాలమో ఎందుకురా స్వామి తోట అనేదైతే 100%గా అనిపిచ్చేస్తుంది. నీకైనా, నాకైనా, ఎవరికైనా గానీ. అలా అయితే ఉంది పరిస్థితి. ఒకసారి ఆలోచించుకోండి నాటే ముందు. చలికాలంలో పెట్టుబడులు ఎక్కువైపోతాయి, వర్షాలు ఎక్కువైపోతాయి. ఈ సంవత్సరం అంటే వర్షాలు ఎక్కువైపోయాయి. సారి ఇలా అయితే ఉండవు. ఒక్కోసారి అయితే ఎక్కువ పడవు. అది కూడా ఎవరి అంచనాకు తెలీదు. వర్షాలు ఎక్కువ పడతాయి లేదనేది కూడా. ఆ సిట్యుయేషన్ కోసం అయితే నాకైతే అలా అనిపిస్తుంది. మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా అదే మీకు ఇంక గ్రోత్‌కి కానీ, ఫ్లవర్ సెట్టింగ్ కానీ, పూత సెట్టింగ్‌కి కానీ, పూత చెట్టు బాగా వచ్చేకి కానీ, ఇప్పటికైతే మనకైతే 6 అడుగులు అయితే అయ్యాయి తోట. పై వైర్ కాటికి ఈ వైర్ కాటికి వచ్చేసాయి. ఇంక మనమైతే పురి కట్టాలి చూడండి. పోలేకన్నా అయితే ఉన్నది. పైకి పురి కట్టేసి మళ్ళీ అయితే స్ప్రేయింగ్‌లు కూడా అయితే చేయాలి. లేకుంటే కొమ్మలు కూడా ఇరిగిపోతాయి. ఇలా ఉంది సిట్యుయేషను. చూసుకోండి. మీరు స్ప్రేయింగ్‌లు అయితే చేసుకోండి. పంట కాపాడుకోండి. క్రాప్ ఎక్కువ పడితే చాలు మనకి. రేట్లు కొంచెం 500 మనకు ఒక 600 రూపాయలు, 700 రూపాయలు పోతాంటే మన బాక్స్‌కి 500 మిగిలినా కూడా చాలు మనకి. ఆ హోప్‌తో అయితే పెట్టుకోండి. ఎక్కువ నాకు రూ. 1000 పోవాలా, 1500 పోవాలంటే అది అయ్యే పనులు కావు. 500 మిగిలిన బాక్స్‌కి అంటే 700 పోతే 650 అట్లా పోయినా కూడా మనకి రూ. 150 దానికి దీనికి ఖర్చులకి, బాడీలకి, కూలికి అన్నీ పోయినా కమిషన్లు ఇవన్నీ పోయినా కూడా 500 నెట్ మిగిలితే చాలు మనకి బాక్స్‌కి. అది ఈ చలికాలంలో మెయిన్ పరిస్థితి అదే. మనం ఈ కింద వర్షాలు పడి దెబ్బతిన్నా కూడా పైన తోట బాగా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నా కూడా చాలు. అవి కూడా అయితే మనకైతే సెట్ అయితే చాలు తోట. ఓకే. ఇది ఇప్పటివరకు. మీకు ఆల్రెడీ తెలుసు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ చుట్టుపక్కల రైతులు ఆగండి. వాళ్ళు కూడా వదిలినారు. రిజల్ట్ ఎలా ఉందో కనుక్కోండి. ఈ కాయ షైనింగ్ కూడా అయితే వస్తుంది. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ బాహుబలి 3 అయితే వదలండి. తోట అనేది మీకు 4, 5 రోజుల్లో గ్రీనిష్‌గా మొత్తం తోట అనేది తిరిగిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.